వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయాల అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు సత్య గోపీనాథ్ దాస్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన కోడె ముక్కలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు, అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ శేషవస్త్రం సమర్పించి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ పాల్గొన్నారు. సత్య గోపీనాథ్ దాస్, ఇస్కాన్ పూర్వ దక్షిణ భారత కమిటీ చైర్మన్. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వేములవాడలో కూడా ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవ్యమైన దివ్యమైన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం చేశాము. దానికోసం రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎంతో పురాతనమైన చరిత్ర కలిగినటువంటి, మహిమలు కలిగినటువంటి ఈ యొక్క భగవంతుడిని దర్శించి ఆశీర్వచనం తీసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని అనుసరిస్తూ ఉంది. ఆ అమెరికన్లు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పి వారు అవకాశం ఉంటే అక్కడ మందిరాలు ఆకర్షణీయంగా కట్టండి, ఆ మందిరాలు సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధించి ఈ యొక్క ధర్మం, సనాతన ధర్మాన్ని బోధించి వాళ్ళ నడవడికలో మార్పు తీసుకురండి అని చెప్పి సంస్థాపకాచార్యులు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు. దాంట్లో భాగంగా ఈ యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడలో కూడా ఈ యొక్క పెద్ద మందిరాన్ని నిర్మించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క మందిరాన్ని అంకితం చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహకరించి అతి త్వరితగతిలో ఆ యొక్క మందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క ఇస్కాన్ సంస్థ నుంచి కూడా మీ అందరికీ తెలిసిందే, పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఇటువంటివన్నీ కూడా దేశవ్యాప్తంగా 50 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇస్కాన్ సంస్థ ద్వారా మేము జరిపిస్తూ ఉన్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటన్నిటికీ కూడా అందరు భక్తులు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. హరే కృష్ణ.